నీ పంతాన్ని నోరు లేని చిన్న పక్షి మీద చూపిస్తావా? ఇప్పుడు సంతోషంగా ఉందా? ఏమైంది గాయత్రి? వంశీ ఎందుకు ఇలా చేస్తాడు? వంశీని ఎందుకు అబద్ధం చేసుకుంటున్నావు? ఈ ప్రసాదం తినటానికి నాకు అర్హత లేదు, నీకు అవసరం లేదు. ఇప్పటికి తను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. మనం ఊంటే చాలు చచ్చిపోతుంది. ఏముందిరా చెప్పుదురా. భార్య పెళ్లికి ముందే మలినమైపోయిందని తెలిసిన, మరొకరి ప్రతిరూపాన్ని తన గర్భంలో మోస్తుందని తెలిసిన ఈ ప్రపంచంలో ఏ మగాడు భరించలేడు. చివరికి చిన్న అనుమానానికి ఆ రాముడే భరించలేకపోయాడు. కానీ నువ్వు నీ భార్యని నెత్తిన పెట్టుకుంటున్నావు. ఆ రాముడి కంటే గొప్పవాడి అభి నువ్వు నా కాళ్ళకి దండం పెట్టడం కాదు, నేనే నీ కాళ్ళకి దండం పెట్టాలి. అయ్యో, అంత మాట అనొద్దురా. ఎప్పటికీ నీవి దీవించే చేతులే. కోపంలో నానా మాటలు అనేశాను, నన్ను క్షమించు. అంత మాట అనొద్దక్క. అమ్మ ప్రేమని అక్క ప్రేమని పంచుతున్నావు. నీ నీడలో బతకడం నా అదృష్టం. అభి, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఎవరికి తెలియటానికి వీల్లేదు. ఆ భగవంతుడు ఈ సమస్యకి ఎలాంటి పరిష్కారం చూపిస్తాడో చూద్దాం. పరిష్కారం నా దగ్గరుందక్క. ఈ పాపాన్ని తీసేయాలనుకుంటున్నాను. ఈ పాపాన్ని ఈ దేవాలయానికి వారసుని చేయలేను. వాడి ప్రతిరూపాన్ని నీ బిడ్డగా నీ చేతుల్లో పెట్టలేను. ఇది ఎప్పటికైనా పెద్ద సమస్యగా మారుతుంది. అలా చేయడం మహాపాపం శ్వేత. నేను చేసేది పాపమని ఆ దేవుడు అనుకుంటే ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధమే అక్క. ఒక్కసారి ఆలోచించు శ్వేత. నిర్ణయం తీసుకున్నానక్క. దయచేసి నా మాట కాదనకండి. ఈ కుటుంబం క్షేమంగా ఉండాలంటే నా కడుపులోని పాపం పోవాల్సిందే. అన్ని విధాలుగా ఆలోచిస్తే నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అనిపిస్తోంది. రేపే హాస్పిటల్కి వెళ్ళండి.
ఎలా జరిగింది గాయత్రి? వెన్నెల్ని ఎవరు చంపేస్తుంటారు? హలో డాక్టర్. హలో, గుడ్ మార్నింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి, మీ ఫ్రెండ్కి ఎలా ఉంది? ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. హాయ్ వెన్నెల, నువ్వు ఇంకా నిద్రపోలేదా? చాలా లేట్ అయింది కదా, నిద్రపో. హాయ్, అల్లరి చేయకూడదు, నిద్రపోవాలి. షష్, గాయత్రి నిద్రపోతుందమ్మా, సౌండ్ చేయొద్దు, సరేనా? గుడ్ గర్ల్. ఏయ్, సౌండ్ చేయొద్దని చెప్పానా? అలా సౌండ్ చేయకు, చెయ్యకు. నువ్వు అలా అరుస్తుంటే బెడ్ మీద పేషెంట్ రోగంతో మూలుగుతున్నట్టు అనిపిస్తుంది. అది నాకు అస్సలు నచ్చదు. నచ్చదు. చెప్తుంటే నీకే అర్థం కావట్లేదా? నోరు లేదు కాబట్టి మాట్లాడలేవు, చెప్తే వినిపించుకోవడానికి చెవులున్నాయిగా. అర్థం కావట్లేదా? ఎందుకు చెప్తున్నానో వినిపించుకో. నా కోపం తెప్పించుకో. బుద్ధి లేదా నీకు? కావాలని అరుస్తున్నావు కదూ, నిన్నేం చేస్తానో చూడు. ఏం చేస్తానో చూడు. ఓ మై గాడ్, ఒక చిన్న పక్షి మీద పెద్ద రాబందు అటాక్ చేసినట్టు చేశాడు. అవును డాక్టర్, నాకు ఆ పక్షి మీద ఎంత జాలి వేసిందో వాడి మీద అంత భయం వేసింది. ఈ వీడియో ఫుటేజ్ మీకెలా దొరికింది? కెమెరాని ముందే అరేంజ్ చేసి పెట్టారా? అవును డాక్టర్, నా గాయత్రి అందాలను బంధించడానికి ముందుగా అరేంజ్ చేసి పెట్టాను. ఏదో ఒక రోజున వాడి ప్రవర్తన ఎలా ఉంటుందో వాడికి చెప్పడానికి గాని
మీలాంటి డాక్టర్స్కి చూపించడానికి గానీ పనికొస్తాయని వాడి ప్రతి మూమెంట్ని కెమెరాలో షూట్ చేస్తున్నాను డాక్టర్. వెరీ గుడ్. దీనివలన ఫ్యూచర్లో ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఇకపోతే మీ ఫ్రెండ్ భార్య, మీ ఫ్రెండ్ కండిషన్ గురించి ఏమంటుంది? ఆమెకు రాత్రి జరిగిన విషయం ఇంకా తెలియదు డాక్టర్. ఈ వీడియో చూపించలేకపోయారా? భయపడుతుందేమోనని చూపించలేదు. తను కూడా డాక్టర్ అన్నారు కదా. అది అయ్యుండొచ్చు, కానీ ఆడవాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు కదా, అందుకే మీ ఒపీనియన్ తీసుకుందామని వచ్చాను. సైకలాజికల్ డాక్టర్స్ ఎప్పుడు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటారు. ఈ విషయం అర్జెంటుగా అమ్మాయికి చెప్పడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు కిరణ్ స్టేజ్ మారింది. కోపం, ఇరిటేషన్ నుంచి చంపడానికి కూడా వెనకాడని స్టేజ్కి ఎంటర్ అవుతున్నాడు. ఈ స్టేజ్లో పౌరమైనా పెళ్ళామైనా తనకి ఒక్కటే. నా అనుమానం ప్రకారం ఆ రోజు మిమ్మల్ని గాయపరిచింది కూడా మీ ఫ్రెండ్ అయి ఉండాలి. నేను చెప్పింది నిజమేనా? నో డాక్టర్, ఆ రోజు నేను స్లిప్ అయ్యి బాత్రూంలో పడిపోయాను. ఎనీవే, మీ ఫ్రెండ్ మిసెస్ ఒకసారి వచ్చి తను ఏ మెడిసిన్ యూజ్ చేస్తుందో నాతో డిస్కస్ చేసి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్. మంచి మెడిసినే వాడుతున్నానని చెప్పింది. ఓ పని చేయండి, ఈ మెడిసిన్స్ వాడిస్తోందో లేదో చెక్ చేయమని తనతో చెప్పండి. వాడకపోతే గనక అర్జెంటుగా ఇవి యూజ్ చేయమని చెప్పండి. ఇవి చాలా పవర్ఫుల్. కిరణ్ మానసిక ఒత్తిడిని నార్మల్ చేస్తాయి. దాంతో కొంతవరకు అతని ఆవేశాన్ని మనం కంట్రోల్ చేయగలం. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇట్స్ ఓకే. 1 సెకండ్. చెప్పండి డాక్టర్. ఈ టాబ్లెట్స్తో కంట్రోల్ కాకపోతే ఇమ్మీడియట్గా అతనికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే డాక్టర్. ఈ మెడిసిన్ వాడితే వాడి రోగం తగ్గిపోతుంది. వాడి రోగం తగ్గిపోతే నా గాయత్రి నాకెలా దక్కుతుంది? రేయ్ సితపా, సితపా! అయ్యా, రేయ్, ఆ దున్నపోతులు గంజాయి మొక్కలను నాశనం చేస్తా ఉంటే ఏం పీకుతున్నారు మీరు? వెళ్ళి తెరవండి. అలాగేనయ్యా. ఏయ్ చాముండే, చాముండే! ఏం కావాలి మావయ్య? పనోళ్ళని పిలిస్తే నువ్వొచ్చావేంటి? ఈ ఇంట్లో పనులకి నాకు పెద్ద తేడా ఏముంది మావయ్య? నిజమే, తేడా లేదు. నువ్వది గుర్తు పెట్టుకున్నంత వరకు ఏ తేడా రాదు. మర్చిపోయి వేషాలు వేస్తే చాలా తేడాలు వస్తాయి. ఆకలవుతుంది, అన్నం పెట్టు. అలాగే మావయ్య. హలో, కోడలు ఆచూకీ ఏదైనా తెలిసిందా నాయనా?
నాకు చాలా దగ్గరలోనే ఉందనిపిస్తుందప్ప. కంటికి కనిపించడమే కొంచెం ఆలస్యం అవుతుంది. నన్ను రమ్మంటావా? అవసరమైతే పిలుస్తానప్ప. ఈ సమయంలోనే పట్టు వదలని విక్రమార్కుడిలా ఉండాలి. ఈ వజ్రముని గురించి తెలిసిన వాళ్ళందరూ అనకొండ అంటారు. ఎంత పెద్ద జంతువునైనా అనకొండ మింగేస్తుంది. ఎంత పెద్దవాడైనా సరే ఈ వజ్రముని మింగేస్తాడు. నా పవర్ అలాంటిది. ఇంత బలం ఉన్నోణ్ణి ఓడల విషయంలో చాలా సున్నితంగా ఆలోచిస్తుంది. ఎందుకంటే నా కోడలు నా ఇంట్లో దేవతలా అడుగు పెట్టాలి. పట్టు చీరలు, పట్టు పరుపులు, 7 వారాల నగలు నా ఇంట్లో అడుగుపెట్టే మహాలక్ష్మి కోసం ఎదురు చూస్తున్నాను. ఏంటలా గుడ్ల గుబ్బలా చూస్తున్నావు? అన్నం బేటా. ఎవరప్పా? ఇంకెవరు, నీ పనికిరాని పెళ్ళాం. ఇప్పుడు దాని గురించి మాట్లాడే టైం వేస్ట్ ఎందుకు గానీ, ఇంతకీ నా కోడల్ని ఎప్పుడు తీసుకొస్తున్నావు చెప్పు. మరో 3 రోజుల్లో ఎలాగైనా తీసుకుని వస్తానప్పా. ఆ నందీశ్వరుని సాక్షిగా చెప్పు నాయనా. నందీశ్వరుడి మీద ఆన తీసుకొస్తాను. సబాష్! మీరు రాగానే ఘనంగా పెళ్లి జరిపిస్తాను. వెంటనే 3 రాత్రులు ఏర్పాటు చేయిస్తాను. మొదటి రాత్రి ఎప్పుడు జరిపించేశావుగా. అలాగే. నీ ఫోన్ కోసం, నీ రాక కోసం ఎదురు చూస్తుంటానప్పా. కత్తితో ఒక్క ఏటి ఏసేయాలనుంది కదూ. అనుకుంటే ఏసేయాలా, మనసులో ఉన్నది చేసేయాలా. ఏసేస్తావా? ఏసేస్తావా? నన్ను ఏసేస్తావా? ధనకోట గజేంద్రప్ప, నీకు గొడ్డు కారం కలిపిన ముద్దంటే చాలా ఇష్టం కదా. ఇదిగో ఏడ పెట్టినా తినో. దిష్టి దూరంగా పో. మావయ్య గారు,
జీవితాంతం మీ కుటుంబానికి సేవ చేసుకుంటూ బతుకుతాను. ఒక ఖైదీలా, ఒక బానిసలా బతుకుతాను. మీరు కొట్టినా తిట్టినా, ఒక ముద్ద అన్నం పెట్టినా పెట్టకపోయినా ఒక మూలన పడుంటాను. మీరు చేయమంటే అది చేస్తాను. నా భర్తకు మాత్రం మరో పెళ్లి చేసి నాకు అన్యాయం చేయకండి. కారం తినేటప్పుడు ఎటకారం మాట్లాడకూడదు కోడలా. వారసుండే నేను ఇవ్వలేకపోయాను కాబట్టి నన్ను నిందిస్తున్నారు. అదే మీ అబ్బాయి ఇవ్వలేకపోతే ఏం చేసేవాళ్ళు? ఏయ్! చివరికి నిద్ర కూడా కరువైంది. ఎవరు?